హలో నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను వందన. మనం ప్రసాద్ థియేటర్ దగ్గర ఉన్నాము. ఈరోజు రెలిన్ మూవీ రిలీజ్ కాబట్టి ఇక్కడ థియేటర్కి వచ్చిన వాళ్ళు ఆ మూవీ ఎలా ఉంది మనం రివ్యూ అడుగు తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. అఖిల్ పర్ఫార్మెన్స్ హైలైట్ ఈ మూవీకి. అండ్ విలన్ రోల్ చేసిన అతను కూడా అంటే హాఫ్ వరకు చాలా పాజిటివ్గా అండ్ దెన్ నెగిటివ్గా షేడ్స్ చాలా చాలా బాగా యాక్ట్ చేశారు ప్రతి ఒక్కళ్ళు. అసలు సినిమా నెక్స్ట్ లెవెల్ అబ్బా. తన కెరీర్లో ది బెస్ట్ మూవీ. యా డెఫినెట్లీ ఉంది కదా. అంటే ఎక్స్పెక్ట్ చేయము అంటే లెనిన్ బ్లైండ్ అవుతాడని. సో ఆమె చనిపోయే సీన్స్ అవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. నాకైతే గూస్ బాంబ్స్ వచ్చేసే మూవీ చూడంగానే. చాలా బాగా పర్ఫామ్ చేస్తారు ఈచ్ అండ్ లెనిన్ ఫైట్ ఫైనల్ వన్ చాలా అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ని ట్విస్ట్లు ఏం లేవు, బట్ ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. అంటే ట్విస్ట్లు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం చేయలేం అలాంటివన్నీ పక్కన పెడితే ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. ఫస్ట్ అఖిల్ పర్ఫార్మెన్స్ టాప్ లెవెల్ ఉంది. మేము కూర్చొని ఓకే వీడు మంచోడు అనుకుంటాం. సెకండ్ హాఫ్లో ఇంకా అసలు లేదు, వాడిని కంప్లీట్ డిఫరెంట్గా చూపిస్తారు. మొత్తం అంటే డబల్ క్యారెక్టర్ చాలా బాగుంది, చాలా ఇంప్రూవ్. అఖిల్ యాక్టింగ్ చాలా బాగుంది. సినిమా క్లోజింగ్ లో ఒక షాట్ ఉంటది, ఇది మహాభారతం రిఫరెన్స్ అని చెప్తూ బాగుంది చాలా బాగుంది. డైలాగ్స్ అనేవి ఎలా అయితే రాశారో చాలా బాగా రాశారు. బాగుంది అంటే మేము ఎలా అయితే చూడాలనుకుంటాం అలా చూపించారు కరెక్ట్గా. బాగుందండి, బాగా చేసింది యాక్షన్. తమన్ వల్ల అయితే తమన్ అన్న లేకపోయి ఉంటే ఫ్లాప్ అయిపోయిందండి. తమన్ ఉండడం వల్ల లెగ్స్ సినిమా మామూలు ట్విస్టులు కాదు, పోగిరి లెవెల్ ట్విస్ట్ అనొచ్చండి. మామూలు ట్విస్టులు కాదు సినిమా మొత్తం. ఏంటి కెరియర్లోనే బెస్ట్ ఫిల్మ్ అండి అఖిల్కి. ఏంటి ఏజెంట్తో కొట్టిన దెబ్బ నాకు ఈ సినిమాతో కాస్త హీల్ అయ్యిందండి. బాగున్నాయండి. తమనన్న అసలు మామూలుగా కొట్టలేదు, ఎక్కిచ్చేసాడు అసలు సినిమాని. ఎక్కేసిందండి. సెకండ్ హాఫ్ అండి మామూలు ట్విస్ట్ కాదు, ట్విస్ట్ పైన ట్విస్ట్. అసలు ఇంటర్వెల్ ట్విస్ట్ వస్తుంది, షాక్ అయిపోయానండి నేను. క్లైమాక్స్ నేను అంటే అఖిల్ నుంచి ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదండి. అఖిల్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన దానికైతే బాగుంది. మామూలు ఫిల్మ్ అయితే మామూలుగానే ఉంది, కమర్షియల్ ఫిల్మ్ లా ఉంది. పెద్ద ఎక్స్పెక్ట్ చేయకూడదు. ట్విస్ట్ ఉంటుంది ఎండింగ్లో, క్లైమాక్స్లో ఇంకో ట్విస్ట్ ఉంటుంది. ఫైటింగ్ సీన్స్ కావాలి, తమన్ బీజం ఎంత బాగా కొట్టారో అసలు. అన్నీ చాలా బాగున్నాయి. యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు. క్యూట్ ఎమోషనల్గా ఉన్నది. ట్విస్ట్లు అయితే చాలా ట్విస్ట్లు ఉన్నాయి. నెక్స్ట్ ఏమవుతుంది అని ఇట్లా పెట్టుకొని చూసిన. ఇంకా సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ కూడా క్యూట్ నచ్చినాయి. కొంచెం స్లో మోషన్లో పోయింది కానీ బాగుంది చాలా. హిట్గా బాగున్నది, కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ట్విస్ట్లో అయితే చాలా బాగుందండి. చాలా అంటే అఖిల్ అయితే చాలా బాగా యాక్ట్ చేసిండు. ఇప్పటి నుంచి అఖిల్ని అయితే బంగారం అని పిలవచ్చు. కోడ్ వాటిది ఒకటి. ఓకే అంటే కొంచెం రగ్గడు ఉన్నాడు, బాగున్నాడు. లాగే అనిపించలే కానీ ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ ఇంకా ఓకే, సూపర్. మూవీ వచ్చేసి చాలా బాగుంది అక్క. సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉన్నా ఇంటర్వెల్ లేస్తుంది, జెయ్యని లేస్తుంది పైకి. ఇట్లా సెకండ్ హాఫ్ ట్విస్ట్ మీద ట్విస్ట్ టాప్, స్ట్రైట్ అట్ ద టాప్. మామూలుగా లేదు, అదిరిపోయింది సినిమా. అయ్య గారి కరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. మూవీలో హైలైట్స్ అఖిల్ అన్న, హీరోయిన్ భాగ్యశ్రీ, తమన్ అసలు తమన్ లేకపోతే మూవీ లేదు. మనకు తెలిసిన 3వ సింహం తెలుసు, కంటికి కనిపించిన 4వ సింహమే మా తమన్. కోనిడెల తమన్ కాదు, నందమూరి తమన్ కాదు, అఖిలేని తమన్. మామూలు చేయలేదు యాక్టింగ్ మాత్రం. భారతి ఏ సినిమాలో చేయలేనంత విధంగా ఈ సినిమాలో చేసింది. అయ్యగారి పక్కన సరైన జోడీ ఉందంటే భారతి గారే. సినిమా మాత్రం ఈ ఇయర్కి మాత్రం సూపర్ హిట్ సినిమా ఏదో లెనిన్ మాత్రమే. అఖిల్ గారే నెంబర్ 1, అయ్యగారే నెంబర్ 1. క్లైమాక్స్ మాత్రం రంగస్థలం గుర్చేస్తుంది మేడం. సినిమా మాత్రం ఈ సినిమాలో క్లైమాక్స్ ఉంది మేడం, మామూలు లేదు. అఖిల్ గారిది మొత్తం ఆయన చేసే టాలెంట్ మొత్తం నాగార్జున గారి దగ్గరుండి బయట తీయించారు. ఈ సినిమా కూడా సేమ్ అఖిల్ గారు ఏ విధంగా చేయాలంటే ఆ విధంగా చేసి చూపించారు. ఫ్యాన్స్కి ఏం కావాలంటే అదే చేసి చూపించారు సినిమాలో. రంగస్థలం మించి ఉండదు మేడం ఈ సినిమా. క్లైమాక్స్ మాత్రం అంత బాగుంది సినిమా, సూపర్ హిట్ సినిమా.
సాంగ్స్ పరంగా చెప్పాలంటే తమన్ గారు నేను మొన్న ఒకసారి లాస్ట్ తమన్ గారిని తిట్టేశాను నేను మాత్రం. సాంగ్స్ నచ్చని ఈ సినిమా సాంగ్స్ తిరగదీసిండు. ఇట్లాంటి సాంగ్స్ ఉంటేనే సినిమాకి జనాలు వస్తారు, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంటేనే సినిమాకి జనాలు వస్తారు. సినిమా మాత్రం అఖిల్ గారు ఇరగదీసిండ్రు. యాక్టివ్ పరంగా చెప్పాలంటే క్లైమాక్స్ మాత్రం ఇరగదీసింది మేడం అఖిల్ మాత్రం. నిజంగా సినిమా నేను అరిస్తుంటే ఏదో యాక్టింగ్ చేస్తాను. సినిమా చాలా బాగుంది, జెన్యున్గా బాగుంది. చాలా ఈ సినిమాలోని ట్విస్టులు చూస్తే మత్తిపోతుంది. అయ్యగారి ఈజ్ కంబ్యాక్. తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఒట్టు ఈ సినిమా హిట్ రాసి పెట్టుకోండి. నిజంగా ఈ సినిమాతో నంది అవార్డు అయితే రావాలి, అంత బాగా యాక్ట్ చేశారు అఖిల్ గారు. కానీ ఆ ట్విస్టులు చూస్తే మీకు మతిపోతుంది, అంత బాగుంది సినిమా. మూవీ అయితే చాలా బాగుంది. నాకైతే 100 మంది కట్టప్పలు ఒక మూవీలో చూస్తే ఎలా అనిపించిందో నాకు అలా అనిపించింది. నిజంగా సాంగ్స్ కానీ ఒక 5 సాంగ్స్ ఉన్నాయి, మూడు సాంగ్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి. ఇంకా భాగ్యశ్రీ బోసే యాక్టింగ్ అయితే ఇంకా ఇరగదీసింది. ఒక గెటప్లో సూపర్గా అనిపించింది. రావణుడి గెటప్లో నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా యాక్షన్ అయితే బీభత్సం. ఇంకా ఆయన డైలాగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా అఖిల్ 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 కొల్లగొట్టావు రికార్డులు, గెలిచావు మనసు, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎన్ని ఇయర్స్కి ఆయన పడాల్సిన మూవీ మొత్తానికి పడింది. అంటే అంతమందిని తట్టుకొని నిలబడ్డారు. ఒక్కరిని మించి ఒకరు ట్విస్టులు అయితే చాలా ఉన్నాయి. అంతమంది కట్టపలు ఉన్నారు. నిజంగా షాకింగ్ అనిపిస్తుంది. నాగార్జున గారు ఏదైతే నమ్మకంతో చెప్పారో అఖిల్ని ఇంటికి తీసుకెళ్తారు, ఖచ్చితంగా తీసుకెళ్తారు, మీరు ఆ వరల్డ్లోకి వెళ్తారు అని. సో రామాపురంలో మొదలైన కథ స్టార్ట్ అవుతుంది, చూస్తున్నాం. ఇంటర్వెల్కి వచ్చేటప్పటికి మనం ఆ రామాపురంలో మనం ఉన్నట్టు ఫీల్ అవుతున్నాం అనమాట. సో అంత న్యాచురల్గా ఉంది. అండ్ అఖిల్ గారికి యాక్టింగ్ రాదు, పెర్ఫార్మెన్స్ రాదు అనే వాళ్ళకి ఇది ఒక సమాధానంగా నిలబడే సినిమా అవుతుంది. అఖిల్ అక్కినేని గారి నట విశ్వరూపం, అయ్యగారే నెంబర్ 1 ఎవరైతే అన్నారో అయ్యగారే నెంబర్ 1 ప్రూవ్ చేసుకుంటూ ఒక మంచి కమర్షియల్ అలాగే ఒక మాస్ ఫిలింతో మన ముందుకు వచ్చారు. ఇప్పటిదాకా అంటే 40 ఏళ్ల సినీ చరిత్రలో నాగార్జున గారికి నాకు తెలిసి ఇలాంటి సీక్వెన్సెస్ ఇంత రేంజ్లో ఇంత మాసిగా ఎప్పుడు పడలేదు అనిపించింది అనమాట. సో అంత బాగా చూసుకున్నారు అఖిల్ గారు. చాలా బ్యాలెన్స్డ్గా, చాలా సెటిల్డ్గా సెకండ్ హాఫ్ మొత్తం ఎవరెవరో ఏవేవో కథలు ఊహించుకుంటున్నారు. భాగ్యశ్రీ గారు సంథింగ్ ఏదో అవుతుంది, ఇంకా ఏవేవో జరుగుతాయని. బట్ కొన్ని ఎలిమెంట్స్ కరెక్ట్ ఉన్నాయి. బట్ లాస్ట్ ఫైట్ సీక్వెన్స్, లాస్ట్ 30 minutes ఆఫ్ ద ఫిలిం సినిమాకి హార్ట్ బీట్ అనమాట. సో చాలా బాగా నెరేట్ చేసుకున్నారు. మురళీకిషోర్ అబ్బూరి గారు నాకు తెలిసి అక్కినేని ఫ్యాన్స్ ఆయనకి గుడి కట్టేసిన తక్కువ. ఎందుకంటే ఒక మాసీ ఫిలిం ఇలాంటి ఫ్యామిలీ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం తొందరగా. బట్ అలాంటి కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ మాస్ ఫిలిం తీసుకొచ్చారు. సో ఖచ్చితంగా థియేటర్లో ఫ్యాన్స్కి అయితే పూనకాలే. ఫ్యాన్స్ కంప్లీట్ హ్యాపీ ఫీల్ అయ్యే స్టఫ్ ఉన్న ఫిలిం ఇది. సో ఫ్యాన్స్ పక్కన పెడితే కామన్ ఆడియన్స్కి కూడా అంటే ట్విస్టులు మనకి సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్టులు ఒక్కటి కూడా ఎక్స్పెక్ట్ చేయం. ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏంటి థ్రిల్లర్ లాగా తీసుకెళ్లారు సినిమాని. సో మంచి ట్విస్టులు ఉంటాయి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది, అండ్ లవ్ స్టోరీ ఉంది, సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ తమన్ గారు డ్యూటీ చేశారు కంప్లీట్గా. మామూలుగా డ్యూటీ కాదైంది. ఎందుకు ఎక్కువ ప్రెస్ మీట్లకి రాలేదు ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ అని చెప్తూ వచ్చారు కదా. లాస్ట్ మినిట్ వరకు కూడా డ్యూటీకి 100% అఖిల్ గారి కోసం న్యాయం చేశారు. ఆయన కోసం నిలబడ్డారు. సో ఓవరాల్గా సినిమా అయితే అఖిల్ గారికి ఇట్స్ ఎ గ్రేట్ కంబ్యాక్ ఫిలిం, వెరీ గుడ్ కమర్షియల్ కంబ్యాక్ ఫిలిం అనమాట. సో ఫ్యాన్స్ అందరూ హాయిగా అంటే అక్కినేని ఫ్యాన్స్